ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన జీవితాన్ని జీవించమంటే చాలా మందికి అపహాస్యంగా ఉంది. కొంతమంది మర్చిపోతా ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎందుకు ఆజ్ఞలు కలిగిన జీవితాన్ని జీవించమన్నాడంటే నీ జీవితము సక్రమమైన మార్గంలోకి వెళ్తుంది, పాపం నుండి దూరంగా వెళ్తుందని. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, న్యూస్ ఓపెన్ చేస్తే 10th క్లాస్ చదువుకునే పిల్లాడు ఒకరింట్లో దూరి దొంగతనం చేసి అక్కడ అడ్డుకున్న ఆ బిడ్డని, తను కూడా 10th క్లాస్ చదువుతుందంటే ఆ పిల్లని చంపేసి అత్యాచారం చేసేసి వెళ్ళిపోయాడంటండి. ఒకసారి చూడండి, పాపము ఏ విధంగా విస్తరిస్తుందో. నరహత్య చేయడం అనేది ఒక పాపమని దేవుని ఆజ్ఞ చెప్తా ఉంది, నరహత్య చేయకూడదని చెప్తా ఉంది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే న్యూస్, భర్త భార్యను చంపేశాడని, భార్య భర్తను చంపేశారని, మరణాలు, చంపుకోవడాలు, ఇవన్నీ వార్తలు ఎందుకు వినబడుతుంది తెలుసా? మానవాళి పాప మార్గంలోకి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడం వల్ల. ఈ రోజన్న మేల్కో, అపహాస్యంగా కాదు, జ్ఞానముగా ఆలోచించు. ఆజ్ఞను తృణీకరించడం, ఆజ్ఞను ఏదైతే ఫాలో అవ్వట్లేదో అది పాప మార్గానికి దారితీస్తా ఉంది. సొలొమోను రాజు జీవితాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో నుంచి, దేవుణ్ణి ఏదైతే దేవుడు ఒక వరం ఇస్తాను కోరుకో, నీకేం కావాలో కోరుకో అంటే, నాకు జ్ఞానం కావాలని కోరుకుని దేవుడు ఇంప్రెస్ అయ్యే స్థితి నుండి తర్వాత దేవుణ్ణి విడిచి విగ్రహారాధన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే పాపముని అంగీకరించాడు, ఆజ్ఞను తృణీకరించాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆజ్ఞతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ఆయన ఆజ్ఞకు లోబడి లేని జీవితంలో జీవిస్తున్నామేమో, అది పాప బంధకాలకి, పాప మార్గానికి దారితీస్తుంది, కానీ దేవుని యొద్దకు కాదు. కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించు, దేవుని మార్గంలో పొందుకో. ఆమేన్.